ఆమె 10వ తరగతిలో 97% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇప్పుడే అనుకుంది ఆమె ఒక డాక్టర్ కావాలని. తన తండ్రి మాత్రం తనను అథ్లెటిక్ గా చూడాలని కలలు కన్నాడు. తన తండ్రి కల కోసం తన కలను పక్కన పెట్టింది. తణుకుకు చెందిన 23 ఏళ్ల యువతి దండి జ్యోతికాశ్రీ. తండ్రి ప్రభావంతో ఆమె 400 మీటర్ పరుగు ట్రాక్ ఎక్కాల్సి వచ్చింది. 2017లో ఆమె అండర్-18 లోను, 2021లో ఆమె అండర్-23 లోను జాతీయ ఛాంపియన్ గా నిలిచింది. ఈమె ఆసియా అథ్లాంటిక్ ఛాంపియన్షిప్ లో మహిళా విభాగంలో 4x400 రీలేలో దేశానికి కాంస్యం పతాకం రావడంలో ఈమె కీలక పాత్ర పోషించింది. గత ఏడాది మాత్రం మోకాలి గాయం కారణంగా ఆసియా క్రీడలకు అర్హత సాధించలేకపోయింది. గొప్ప పోరాట పటిమతో తన తండ్రి యొక్క కలను నెరవేర్చాలనే సంకల్పంతో గాయం నుంచి కోలుకొని ప్యారిస్ ఒలింపిక్స్ లో 4x400 మీటర్ రిలేలో దేశం తరపు నుంచి ఆమె పాల్గొనబోతుంది. జ్యోతికాశ్రీ దేశానికి ఒక మంచి పతాకం అందించాలని కోరుకుందాం. మోర్ వీడియోస్ కోసం